హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా అమ్మగారు ఒత్తులు చేస్తున్నారండి. మనకి రాబోయేది దీపాల పండుగ, దీపావళి కదండి. సో దానికి ఒత్తులు తయారు చేస్తున్నారనమాట. అది ఎలా చేస్తున్నారో ఏంటి మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి ఒత్తులు ఎలా చేయాలో. సో మేము ఎలా చేస్తాము అన్నది మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ఈ వీడియో అని. సో మామూలుగా మా అమ్మగారు ఏంటంటే ఎప్పుడు ఒత్తులు చేసినా కూడా 9 పోగులు కానీ 11 పోగులు కానీ వేస్తారండి ఒత్తులు చేసేటప్పుడు. ఎందుకంటే అది చాలా మంచిదిట. 9 పోగులు కానీ 11 పోగులు కానీ వేసుకుంటే దీపము మంచిగా వెలుగుతుంది, అలాగే మనకు కూడా మంచిదని చెప్పి మా అమ్మగారు అట్లా చేస్తారు. అలానే కుంభ ఒత్తులు కూడా చేస్తారండి. కుంభ ఒత్తులు అంటే సింగిల్ పైకి పువ్వులా ఉంటుంది కదా, సో ఆ ఒత్తులు అనమాట కుంభ ఒత్తులు. సో ఈ 2 ఒత్తులు చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే కాటన్ మార్కెట్ నుంచి తెచ్చినాక దాన్ని ఎండలో పెట్టాలండి 1-2 డేస్. మంచిగా ఎండినాక సీడ్స్ మనకి ఎంత కావాలో అంతే తీసుకొని మనం ఆ రోజు ఎన్ని ఒత్తులు చేయాలనుకుంటున్నామో అంత కాటన్ మాత్రమే దాంట్లోంచి తీస్తారండి. తీసి దాంట్లో కొంచెం సీడ్స్ అన్నీ తీసేసుకొని అక్కడక్కడ మనకి చిన్న చిన్న మట్టి, తర్వాత చిన్న చిన్న పుల్లలు లాంటివి కనపడుతూ ఉంటాయి, అవన్నీ తీసేసుకొని నీట్గా కుచ్చులాగా కొద్దిగా కాటన్ అంతా కూడా సపరేట్ చేయాలన్నమాట. సో ఇలా పక్కన విభూది డబ్బా పెట్టుకుంటారండి. విభూది కొంచెం తీసుకుని చేతిలో దాన్ని పట్టుకొని స్లోగా రైట్ సైడ్ ఎడం పక్క దూదంతా మొత్తం సీడ్స్ అన్నీ తీసుకుని కొంచెం ఓపెన్ చేసుకొని పెట్టుకొని రైట్ సైడ్లో తిప్పుకుంటూ స్లోగా లాగితే మనకి తీగలాగా వస్తుంది అనమాట. దాన్ని 8 పోగులు 8 టైమ్స్ టర్న్ చేస్తారండి. అంటే 4 టైమ్స్ టర్న్ చేస్తే మీకు 8 వస్తాయి, ఇంకొక హాఫ్ చేస్తే 9 అనమాట. మొత్తం 9 వస్తాయి. సో చేసుకున్నాక వాటిని తిప్పేయడమేనమాట. తిప్పుకుంటే మనకి ఒత్తులు రెడీ అయిపోతాయి. మన చేతులతో మనం ఒత్తులు చేసుకొని వాటిని మన పూజలో వాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అలా అని చెప్పి ప్రతిసారి మనం చేయలేము. మనం చేయగలిగినప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, తీరుకున్నప్పుడు తప్పకుండా ఇంట్లో చేసుకొని వాడే వాటిలో ఉండే ఆనందం వేరు కదా. సో మేము కూడా ఇంట్లో చేసినవి వాడుతాము, అలాగే బయట నుంచి కొన్న ఒత్తులు కూడా వాడుతూ ఉంటామండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఏమైనా స్పెషల్కి దేవుడి దగ్గర, ప్రత్యేకించి దేవుడి దగ్గర వాడేటప్పుడు ఇంట్లో చేసిన ఒత్తులు వాడితే బాగుంటుందని చెప్పి మేము ట్రై చేస్తూ ఉంటాము. అలా అని బయట కొన్నవి వాడకూడదని ఏం లేదండి. మనం ఎంత చేయగలమో అంత చేయడం, అది నా ఉద్దేశం అన్నమాట. మనం ఏది చేయగలమో అది భక్తితో, శ్రద్ధతో మనం చేస్తే, అది మనస్ఫూర్తిగా దేవుడికి అర్పిస్తే చాలండి. అది నేను అనుకునేది. మీరు కూడా చేసుకునే టైము, ఓపిక ఉంటే తప్పకుండా ఇంట్లో ఒత్తులు చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడి వరకు అయినా సరే మీరు ఇంట్లో ఒత్తులు చేయడానికి కుదిరితే తప్పకుండా దేవుడికి చేసి అవి వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.